హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బేసిక్ పులగం రెసిపీ, అలాగే దీనికి కాంబినేషన్గా పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, సో శరీరానికి చలవ చేసే పెసరపప్పుతో ఇలా పులగం వండుకొని పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు ఈ బేసిక్ పులగం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. మీరు పొట్టు లేని పెసరపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు, కానీ పులగంలోకి ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పు అయితేనే బాగుంటుందండి తినేటప్పుడు. ఈ పెసరపప్పుని 4-5 నిమిషాల పాటు దోరగా వేయించాలి. లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మంచి అరోమా వస్తుంది. అలాంటప్పుడు స్టవ్ ఆపి పెసరపప్పుని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పు బాగా వేగిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆపి పెసరపప్పుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పులగం ఏ గిన్నెలో అయితే వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల నార్మల్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 1 కప్పు పెసరపప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పులగం అనేది మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. సో ఇలా బియ్యం, పెసరపప్పు వేసిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. దీనికి సరైన కొలత ఉంటుంది. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు పడతాయి. సో మనం ఇక్కడ 2 కప్పుల రైస్ అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి టోటల్గా 3 గ్లాసులకి డబల్గా 6 గ్లాసుల నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇక్కడ నేను నానబెట్టకుండానే ఇలాగే డైరెక్ట్గా చేసేస్తున్నానండి. నానబెడితే కనుక 1 కప్పు తక్కువ వేసుకోండి, సరిపోతుంది. అంటే 5 కప్పులు అనమాట. ఇప్పుడు ఈ పులగానికి సరిపడా, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వాడుతున్నాను. ఇదైతే టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు వేసిన తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేయాలి. పూర్తిగా పెట్టకుండా కొద్దిగా తెరిచిపెట్టుకోండి, ఎందుకంటే నీళ్ళు అనేవి పొంగుతాయి కదా. సో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి పులగాన్ని. పులగం ఉడికేలోపు మనం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము, అంటే చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే 10 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 1-2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకున్నానండి. ఇలా కొత్తిమీర ఎక్కువగా వేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాడలతో సహా వేసుకోండి కొత్తిమీరని, బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసి 2-3 నిమిషాల పాటు దోరగా వేయించండి. జీలకర్ర ముందుగానే వేసారంటే మాడిపోతుంది. సో ఇలా కాస్త వేగిన తర్వాత యాడ్ చేసుకోండి. మరొక 2 నిమిషాల తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినటువంటి 4-5 పండు టమాటాలు, 1 రెమ్మ చింతపండు వేసుకొని మూత పెట్టేయండి టమాటాలు మగ్గేంత వరకు. ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి ఇందులో తగినంత ఉప్పు వేయాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు మాత్రమే వాడుతున్నాను. పచ్చళ్ళలోకి కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో వదిలేసేయండి. టమాటాలు బాగా ఉడికిపోతాయి. ఈలోపు ఓ వైపున పులగం అనేది ఉడుకుతూ ఉందండి. ఇంకా పూర్తిగా ఉడకలేదు, ఒక 30% వరకు ఉడికిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పలుకుగానే ఉంది. సో మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. పూర్తిగా మూత పెట్టకండి, పొంగిపోతుందండి వాటర్ అంతా కూడా. మరొక 3-4 నిమిషాల తర్వాత చూస్తే ఈ వాటర్ అంతా కూడా చాలా వరకు ఎగిరిపోయింది చూడండి. రైస్ కూడా 50% పైనే ఉడికిందండి. సో ఇప్పుడు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించాలి. ఇక పులగం అంతా కూడా అయ్యేంత వరకు. ఈలోపు టమాటా ముక్కలు చూద్దాము చట్నీ కోసం. ఇవి బాగా ఉడికిపోయాయండి. సో వెంటనే ఈ బర్నర్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారబెట్టుకుందాము. ఈలోపు నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను గ్రైండ్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి 1/2 కప్పు దాకా పల్లీలు తీసుకున్నాను. వీటిని నేను వీడియోలో చూపించలేదండి, ఆల్రెడీ మనం వేయించి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. లేదా మీరు ఈ పల్లీలు లేకుండా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పల్లీలను మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటా, పచ్చిమిర్చి ఆ మిశ్రమాన్ని, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ రెడీ అయిపోతుంది. మనం సాల్ట్ అనేది టమాటాలు ఉడికేటప్పుడే వేసాం కాబట్టి ఇక వేయాల్సిన అవసరం లేదు. ఈలోపు
మనకి పులగం కూడా చక్కగా దమ్ అయిపోయింది చూడండి. ఇక చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా రెడీ అయిపోయింది. రైస్ ఎక్కడ కూడా పలుకుగా లేదండి, బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. పెసరపప్పు కానీ అన్నం కానీ. ఇప్పుడు వేడివేడిగా ఈ పులగాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాసింత నెయ్యి వేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వేసవిలో అయితే పులగం అనేది ది బెస్ట్ లంచ్ రెసిపీ అని చెప్పొచ్చండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ చట్నీ ఈ పులగం అనేది కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. సో అందుకోసమే మీకోసం స్పెషల్గా ఈ వీడియో షూట్ చేశాను. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.